Yes, good evening everyone. So welcome back to our session. Right now in this session we are going to discuss about very important and expected question in 10th class public examination, especially for the 4 marks. Okay. So this is a topic from carbon and its compounds. The topic name which we are going to discuss right now is about the క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఓకే, క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అంటే ఒక సోపు లేదా డిటర్జెంట్ అనేది అది జనరల్గా ఒక డర్ట్ కానీ ఆయిల్ కానీ గ్రీజ్ కానీ అటువంటి వాటి మీద దాని యొక్క క్లీనింగ్ యాక్షన్ ఎలా చేస్తుంది. సో మనకి తెలిసి ఏవైనా ఒక మన డైలీ యూస్ చేసే టెక్స్టైల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ మీద ఏవైనా స్టెయిన్స్ కానీ మరకలు కానీ లేదా ఏదైనా మట్టి ఇలాంటివైనా గ్రీజ్ కానీ అంటుకున్నప్పుడు మనం సోప్ అది వేడి లేదా డిటర్జెంట్ అప్లై చేయడము, సో మొత్తం క్లీనింగ్ మొత్తం చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు అది ఎలా చేస్తుందో అసలు క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ సోప్ అండ్ డిటర్జెంట్. సోప్కి డిటర్జెంట్కి తేడా ఏంటో చూసుకున్నాం, అవునా కదా. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అసలు ఒక సోప్ అన్నది క్లీనింగ్ ఎలా చేస్తుంది, సో వాట్ ఈస్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. అయితే ఇక్కడ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఒక పాయింట్ తెలుసుకోవాలి. సో క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం కరెక్ట్గా జాగ్రత్తగా వింటే మీరు ఓన్గా రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా ఈజీగా ఉంటుంది, బట్ ఆ టెర్మినాలజీ కనుక మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ యూ కెన్ రైట్ ఆఫ్ యువర్ ఓన్. ఓకే, సో కమింగ్ టు ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ ద సోప్, అది ఎలా స్టార్ట్ చేస్తుంది, అసలు క్లీనింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక క్లాత్ లేదా ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ ఏదైనా ఒక టెక్స్టైల్ దాని మీద మనకి ఏదైనా ఒక మరక ఉందనుకోండి, సో లైక్ ఆయిల్ అవ్వచ్చు లేదా గ్రీజ్ అవ్వచ్చు లేదా డర్ట్ అవ్వచ్చు, అవునా కదా. సో డెఫినెట్గా ఆయిల్ ఆర్ గ్రీజ్ ఆర్ డర్ట్ ఈ మూడింటి మీద ఖచ్చితంగా సోప్ దాని యొక్క క్లీనింగ్ యాక్షన్ చూపించాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఇటువంటి ఈ డర్ట్స్ అంటే ఆయిల్ కానీ గ్రీజ్ కానీ డర్ట్ కానీ ఉన్నటువంటి క్లాత్ని మనం వాటర్లో ముంచి వీఆర్ అప్లయింగ్ సమ్ సోప్ ఆర్ డిటర్జెంట్ ఆన్ దట్ వన్. ఓకే, సో ఎప్పుడైనా మనం ఒక సోప్ అప్లై చేస్తే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ సోప్ మాలిక్యూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోప్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి, మీరు జాగ్రత్తగా చూడండి. సో సోప్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట. సో ఎలా ఉంటుంది, Na+, ఓకే, లేదా K+. ఓకే, సో వీటిని మనం ఆల్రెడీ మేము చెప్పాం, అవునా కదా. వీటిని ఏమంటాం మనం, సోప్ యొక్క డెఫినేషన్ చెప్పినప్పుడు మీకు చెప్పాను ఏమని, సోప్స్ ఆర్ ద సోడియం అండ్ పొటాషియం, గుర్తొచ్చిందా లేదా. సో సోప్స్ ఆర్ ద సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. సో వాటిని మనం సోప్స్ అంటాం. సో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే సోప్ యొక్క స్ట్రక్చర్ మనకి ఇలా ఉంటుంది అనమాట. సో ఒక ఎండ్ ఇలా ఉంది, మరొక ఎండ్ వచ్చి ఒక అయాన్తో ఉంటుంది అనమాట. సో ఈ టూ ఎండ్స్కి టూ టూ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో దీనికి వచ్చేటప్పటికి ఈ ఎండ్ ఉంచండి Na+, K+ అని ఉన్నాయి, అవునా కదా. ఈ ఎండ్ని అయానిక్ ఎండ్ అని కూడా అంటాం. ఏమంటాం మనం, లిజన్ కేర్ఫుల్లీ ద నేమ్స్. ఓకే, ఏమంటాం, అయానిక్ ఎండ్ అంటాం. ఏమంటాం, అయానిక్ ఎండ్. లేదా మరొక పేరు కూడా ఉంది, అయానిక్ ఎండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హైడ్రోఫిలిక్ ఎండ్ అంటాం. ఏమంటాం, హైడ్రోఫిలిక్, PHILIC. ఓకే, హైడ్రోఫిలిక్ ఎండ్ ఆర్ ఏమంటాం ఇంకోటి అయోనిక్ ఎండ్ అనమాట. సో ఇంకో దానికి వచ్చేటప్పటికి ఇంకో ఎండ్ ఉంచండి, అవునా కదా. ఇది అయోనిక్ ఎండ్ అయితే ఇది నాన్ అయోనిక్ ఎండ్ అవుతుంది, అవునా కదా. ఏమవుతుంది, ఇది నాన్ అయోనిక్ ఎండ్. లేదా ఇంకొక పేరు హైడ్రోకార్బన్ ఎండ్ అని కూడా అంటాం. ఏమంటాం, హైడ్రోకార్బన్ ఎండ్. వెరీ ఇంపార్టెంట్ నేమ్స్ అండి ఇవన్నీ. ఓకే, ఎవ్రీ సోప్ మాలిక్యూల్ విల్ బి హ్యావింగ్ 2 ఎండ్స్. అందులో ఈ చివరి అంటే అయాన్ ఉన్నటువంటి ఎండ్ని మనం అయోనిక్ ఎండ్ అనొచ్చు, లేదా హైడ్రోఫిలిక్ ఎండ్ అని కూడా అనొచ్చు అనమాట. హైడ్రోఫిలిక్ ఎండ్ ఆర్ అయోనిక్ ఎండ్. వేరేస్ ద అదర్ ఎండ్ ఈజ్ నోన్ యాజ్ నాన్ అయోనిక్ ఎండ్ ఆర్ హైడ్రోకార్బన్ ఎండ్. మళ్ళీ ఇవి కాకుండా మళ్ళీ వీటికి ఇంకో పేర్లు కూడా ఉన్నాయి. సో ఈ రెండు కాకుండా మరొక పేరు వచ్చేటప్పటికి ఇది హైడ్రోఫోబిక్ అని కూడా అంటారు. ఏమంటాం దీన్ని మనం, హైడ్రోఫోబిక్ ఎండ్ అని కూడా అంటాం. అంటే 3 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి చూసుకోండి, అవునా కదా. ఒక ఎండ్కి మాత్రం 3 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఒకటి నాన్ అయోనిక్ ఎండ్ అనొచ్చు, లేదా హైడ్రోకార్బన్ ఎండ్ అని అనొచ్చు, లేదా హైడ్రోఫోబిక్ ఎండ్ అని కూడా అనొచ్చు అనమాట. మరొక ఎండ్ని అయోనిక్ ఎండ్ అనొచ్చు, లేదా హైడ్రోఫిలిక్ ఎండ్ అనొచ్చు. సో ఇప్పుడు సింపుల్గా మనం ఈ రెండు గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి, హైడ్రోఫిలిక్ ఎండ్, ఇంకోటి హైడ్రోఫోబిక్ ఎండ్. వీ కెన్ రిమెంబర్ ఇన్ ద
సింపుల్ వే హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ లేదా అయానిక్, నాన్ అయానిక్. సో నాన్ అయానిక్ ఇంకొక పేరు హైడ్రోకార్బన్. అది కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి వీ కెన్ రిమెంబర్ బై హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్. ఇప్పుడు ఈ సోప్ మాలిక్యూల్ కనుక ఇప్పుడు ఒక ఆయిల్తో కానీ ఇప్పుడు చూడండి రియాక్ట్ అవ్వాలి కదా, ఆయిల్తో కానీ డర్ట్తో కానీ గ్రీజ్తో కానీ, ఓకే ఆయిల్ ఆర్ డర్ట్ ఆర్ గ్రీజ్ దీంతో రియాక్ట్ అయినప్పుడు ఈ మరకలు ఉన్నాయి చూడండి, ఆయిల్ ఇవన్నీ ఎందులో ఉంటాయి, క్లాత్లో ఉంటాయి. ఆ క్లాత్ ఎందులో ఉంటుంది, వాటర్లో మనం డిప్ చేస్తాం. ఆ డిప్ చేసినప్పుడు మనం ఏం అప్లై చేస్తాం, సోప్. అప్పుడు ఈ సోప్ మాలిక్యూల్ వచ్చి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటరాక్టెడ్ విత్ ద ఆయిల్ ఆర్ డర్ట్ ఆర్ గ్రీజ్ అనమాట. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆయిల్ డర్ట్ గ్రీజ్ ఉన్నాయి కదా, ఈ వీటితో ఈ రెండు ఎండ్స్లో ఏది రియాక్ట్ అవుతుంది, హైడ్రోఫిలిక్ అండ్ రియాక్ట్ అవుతుందా హైడ్రోఫోబిక్ అండ్ రియాక్ట్ అవుతుందా అని తెలియాలన్నమాట. అదే మెయిన్ టాపిక్ ఇక్కడ. ఓకే, సో every soap molecule will be having extremely two ends. The first end is called as ionic end. Ionic end is also known as hydrophilic end, whereas the other end is called non-ionic end or hydrocarbon end or hydrophobic end. Out of these two ends, whenever the soap molecule, if it is going to be reacted with the oil or dirt or grease, దాంతో రియాక్ట్ అయినప్పుడు ఈ ఆయిల్ డర్ట్ గ్రీస్తో రియాక్ట్ అయ్యే ఎండ్ మనకి ఎస్పెషల్లీ ఇదనమాట. ఏ ఎండ్, హైడ్రోకార్బన్ లేదా హైడ్రోఫోబిక్ ఎండ్ అనమాట. హైడ్రోఫోబిక్ ఎండ్ వచ్చేటప్పటికి ఇది దేంతో రియాక్ట్ అవుతుందంటే ఆయిల్ ఆర్ డర్ట్ ఆర్ గ్రీజ్. మరి ఈ ఎండ్ ఇంకోటి మిగిలిపోయింది, ఏంటది హైడ్రోఫిలిక్ ఎండ్ మిగిలిపోయింది. ఇది వాటర్తో రియాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా లేదా, మనం యొక్క సోప్ మాలిక్యూల్ని మనం ఒక క్లాత్తో పాటు ఇలా ముంచినప్పుడు, క్లాత్ మీద అప్లై చేసి మనం ఇలా ముంచినప్పుడు ఆ సోప్ మాలిక్యూల్ అనేటువంటి టూ ఎండ్స్లో హైడ్రోఫిలిక్ ఎండ్, అంటే ఫిలిక్ అంటే ఏంటి, అయోనిక్ ఎండ్. హైడ్రోఫిలిక్ ఆర్ అయోనిక్ ఎండ్ వచ్చి వాటర్తో రియాక్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అయోనిక్ ఎండ్ ఆర్ హైడ్రోఫిలిక్ ఎండ్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ వాటర్, వేరేస్ ద అదర్ ఎండ్ అంటే హైడ్రోఫోబిక్ ఎండ్ ఆర్ హైడ్రోకార్బన్ ఎండ్ వచ్చి ఇది దేంతో రియాక్ట్ అవుతుంది, ఆయిల్ ఆర్ డర్ట్ ఆర్ గ్రీస్ రియాక్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సోప్ మాలిక్యూల్ రెండు ఎండ్స్ డ్యూటీ చేస్తున్నాయి. ఒకటి వాటర్లో రియాక్ట్ అవుతుంది, ఇంకొకటి డర్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఇది ఈ ఎండ్ వచ్చి మనం ఆయిల్ డర్ట్ గ్రీజ్ మీద ఎఫెక్ట్ చూపించిందో అక్కడ ఒక టార్గెట్లా ఫామ్ చేసి అక్కడి నుంచి దాన్ని వాటర్తో పాటు డిస్ప్లేస్ చేస్తుంది అనమాట బయటికి. సో అక్కడి నుంచి దాన్ని డిస్ప్లేస్ చేస్తుంది. ఆ డిస్ప్లేస్ చేయడమే మనం క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అంటాం. దాన్ని ఏమంటాం అంటే ఎక్కడైతే ఆ ఆయిల్ ఆర్ డర్ట్ ఆర్ గ్రీజ్ అన్నది ఉండిపోతుందో ఆ ఉండిపోయినటువంటి మరకల మీద ఈ నాన్ అయోనిక్ అయినటువంటి హైడ్రోకార్బన్ అండ్ ఆర్ హైడ్రోఫోబిక్ అండ్ వచ్చి రియాక్ట్ అయ్యి దాని మీద ఒక యాక్షన్ చూపించి అది ఆ మరకని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే, దానికి మరొక ఎండ్ నుంచి ఇంకో సహాయం ఎవరు అందిస్తారు, అయోనిక్ ఎండ్ లేదా హైడ్రోఫిలిక్ ఎండ్ అనేది సహాయం అందిస్తుంది అనమాట. ఇలాగ మనకి ఒక సోప్ మాలిక్యూలే కాదు, మీరు నెంబర్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక సోప్ని మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక సబ్బు వేసినప్పుడు ఒక సబ్బులో ఒక మాలిక్యూలే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్బులో నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్బులా ఉందనుకోండి, ఇలా ఒక సోప్ మాలిక్యూల్, అలాగే ఇంకొక సోప్ మాలిక్యూల్ ఇలా ఫామ్ అవ్వచ్చు, లేదా ఇంకొక సోప్ మాలిక్యూల్ ఇలా ఫామ్ అవ్వచ్చు, ఇలా ఇంకొక సోప్ మాలిక్యూల్ ఫామ్ అవ్వచ్చు, లేదా ఇలా ఇంకొక సోప్ మాలిక్యూల్ ఫామ్ అవ్వచ్చు, ఇలా ఇంకొక సోప్ మాలిక్యూల్ ఫామ్ అవ్వచ్చు. అంటే ఒక సబ్బులో మనకి నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఉన్న ప్రతి దానికి కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే Na ప్లస్ లేదా K ప్లస్, ఇక్కడ కూడా Na ప్లస్ లేదా K ప్లస్, అలా ఇక్కడ కూడా Na ప్లస్ లేదా K ప్లస్, ఇలా ప్రతి దానికి కూడా అయోనిక్ అండ్ నాన్ అయోనిక్ ఎండ్ అంటే హైడ్రోఫిలిక్ ఎండ్ ఇంకోటి హైడ్రోఫోబిక్ ఎండ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చివర అంటే అవుటర్ డైమెన్షన్ చూస్తే అంటే ఇప్పుడు ఇవన్నీ చూడండి ఒక ఒక స్పెరికల్లా ఫామ్ అవుతున్నాయా లేదా, అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ చివర్లో మనకి ఒక Na ప్లస్ K ప్లస్తో ఒక సర్కిల్లా ఫామ్ అవుతుంది, అవునా కదా. దాన్ని మనం ఒక అవుటర్ సర్కిల్లా తీసుకుంటే మనకి ఎలా కనబడుతుంది, ఒక స్పెరికల్లా కనబడుతుందా లేదా, ఎలా కనబడుతుంది, ఒక స్పియర్ షేప్లో ఉన్నటువంటి ఒక స్పెరికల్లా కనబడుతుంది. ఆ స్పెరికల్ లోపల ఏమున్నాయి మనకి, నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ ఉన్నాయి, అవునా కదా. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, సోప్ మాలిక్యూల్ ప్రతిదీ చివర అంటే Na ప్లస్ K ప్లస్ అంటే హైడ్రోఫిలిక్ ఎండ్స్ అన్నీ కూడా అవుట్వర్డ్స్ ఉన్నాయి. అలాగే లోపలికి ఏమున్నాయి, హైడ్రోఫోబిక్ ఎండ్స్ ఉన్నాయి. అంటే హైడ్రోఫోబిక్ ఎండ్స్ అన్నీ కూడా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, ఈ కాన్సన్ట్రేట్ చేయబడేదే ఆయిల్ ఆర్
డర్ట్ ఆర్ గ్రీజ్ అనమాట. అంటే ఇన్వాల్వ్ చేసినటువంటి ప్రతి సోప్ మాలిక్యూల్ యొక్క చివరి ఎండ్ అంటే హైడ్రోఫోబిక్ ఎండ్ లేదా నాన్ అయోనిక్ ఎండ్ లేదా హైడ్రోకార్బన్ ఎండ్. అంటే ఈ ప్రతి దానికి చూడండి, ఇప్పుడు ఇది తీసుకున్నాం, దాని యొక్క ఎండ్ ఇక్కడ ఉంది, అలాగే దీన్ని తీసుకున్నాం, దీని యొక్క ఎండ్ ఇక్కడ ఉంది. అంటే ప్రతి దాని నుంచి కూడా ఆ డర్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా? ఆ ఎఫెక్ట్ చూపించినప్పుడు ఫైనల్గా ఇది ఆర్డినరీ వాటర్లో ఉంది కాబట్టి ఇట్ విల్ ట్రై టు డిస్ప్లేస్ దట్ డట్ స్టెయిన్స్ ఫ్రమ్ ద క్లాత్ అనమాట. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎండ్స్ అన్నవి అక్కడ జాయిన్ అయిపోయి, అవునా కదా? ఒక సోప్ మాలిక్యూల్ ఉన్నటువంటి నాన్ అయోనిక్ ఎండ్స్ అంటే ఏంటి? హైడ్రోఫోబిక్ ఎండ్ లేదా హైడ్రోకార్బన్ ఎండ్స్, ఇవన్నీ కూడా కలిసిపోయి ఒక టార్గెట్ మీద యాక్ట్ చేస్తున్నాయి. ఆ టార్గెట్ ఇక్కడ ఆయిల్ ఆర్ డర్ట్ ఆర్ గ్రీజ్ అనమాట. ఫైనల్గా నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఎండ్స్ అన్ని వచ్చి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తే ఖచ్చితంగా డిస్ప్లేస్ అయిపోతుంది అక్కడి నుంచి. ఆ డిస్ప్లేస్ అయ్యేదాన్ని మనం ఏమంటున్నాం? క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అంటున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అవుటర్ డైమెన్షన్లో మనకి ఇప్పుడు చూడండి, ఒక అవుటర్ డైమెన్షన్ ఒక స్పెరికల్ లా ఫామ్ అయింది, అవునా కదా? ఈ స్పెరికల్ మనకి ఏమున్నాయి? నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ యొక్క అగ్రిగేట్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అన్ని కలిపి ఉన్నాయి లేదా? దీన్నే మనం ఒక ఇంపార్టెంట్ వర్డ్తో పిలుస్తాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే మిజిల్ అనే వర్డ్తో పిలుస్తాం, MICELLE. ఏమంటుందండి? మిజిల్ అంటాం, MICELLE. ఏమంటుందండి? మిజిల్ అంటే. మిజిల్ అంటే ఇదే అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అగ్రిగేట్ అంటే ఏంటి? మొత్తం టోటల్ సమ్ ఆఫ్, అవునా కదా? అంటే ఇక్కడ సోప్ మాలిక్యూల్ 1, సోప్ మాలిక్యూల్ 2, సోప్ మాలిక్యూల్ 3, 4, 5, 6, 7, 8 ఇవన్నీ కలిపితే ఒక అగ్రిగేట్ టోటల్ ఫామ్ అయిందా లేదా? ఇవన్నీ ఒక అగ్రిగేట్ టోటల్గా ఫామ్ అవుతూ అదేం షేప్లోకి వచ్చింది? స్పెరికల్ షేప్లోకి వచ్చింది అనమాట. దాన్నే మనం ఏమంటున్నాం? మిజిల్ అంటాం. ఏమంటాం దాన్ని? మిజిల్ అంటాం. ఏమంటాం? మిజిల్. ఇప్పుడు మనకు ఒక్కోసారి 1 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు, డిఫైన్ మిజిల్ అంటాడు. మిజిల్ అంటే అప్పుడు ఏం చెప్పొచ్చు? ఒకసారి వినండి డెఫినేషన్. డిఫైన్ మిజిల్ అంటే అప్పుడు ఏం చెప్పొచ్చు? ఏ స్పెరికల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒక స్పెరికల్ షేప్లో వచ్చిందా లేదా? ఏ స్పెరికల్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ద సోప్ మాలిక్యూల్స్. రాయొచ్చు లేదా? ఏ స్పెరికల్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేసే డెఫినేషన్, ఏ స్పెరికల్ ఏం రాయొచ్చు? ఏ స్పెరికల్ అందులో ఏముంటున్నాయి? అగ్రిగేట్ అంటే టోటల్ ఉన్నాయి లేదా? ఏ స్పెరికల్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ద సోప్ మాలిక్యూల్స్, అవునా కదా? ఆఫ్ ఆల్ ద సోప్ మాలిక్యూల్స్ టుగెదర్, అన్నీ కలిపి ఒక అగ్రిగేట్ కింద ఫామ్ అవుతూ ఒక స్పెరికల్ స్ట్రక్చర్ కనుక ఇవ్వగలిగితే దాన్నే మనం మిజిల్ అంటాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఒక మిజిల్లో నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఆ ఉన్నటువంటి సోప్ మాలిక్యూల్స్లో హైడ్రోఫిలిక్ ఎండ్ అంటే అయోనిక్ ఎండ్ వచ్చి వాటర్తో రియాక్ట్ అవుతుంది. హైడ్రోఫోబిక్ లేదా హైడ్రోకార్బన్ ఎండ్ వచ్చి డర్ట్ ఆర్ ఆయిల్ ఆర్ గ్రీజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ కనుక ఒక అగ్రిగేట్ గ్రూప్ కింద ఫామ్ అయితే, ఒక స్పెరికల్ స్ట్రక్చర్లో ఫామ్ అయితే దాన్ని మనం మిజిల్ అంటాం. సో మిజిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్పెరికల్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ద సోప్ మాలిక్యూల్స్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ మిజిల్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మనం క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ గురించి అడుగుతాడు ఎగ్జామ్లో. క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ గురించి అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? సోప్ అంటే ఏంటో మీనింగ్ రాయాలి. సోప్స్ ఆర్ ద అంటే ఎలా రాయాలో చెప్తున్నాను చూడండి. సో ఎక్స్ప్లెయిన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ ద సోప్ విత్ మిజిల్ ఫార్మేషన్ అంటూ ఉంటాడు. సో అది అడిగినా అడగకపోయినా మిజిల్ గురించి కూడా మనం రాయాలి లాస్ట్లో. సో ఫస్ట్ మనం సోప్తో స్టార్ట్ చేస్తాం. సోప్స్ ఆర్ ద సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. Okay, and soaps are less expensive and they do not cause any water contamination or water pollution, and these are biodegradable, and finally these are less expensive when compared to the detergents, and soaps generally does not react with the hard water. And coming to cleaning action of soap and side heading పెడదాం. అందులో ఏం రాస్తాం అంటే ఎవ్రీ సోప్ మాలిక్యూల్ విల్ బి హ్యావింగ్, లిజన్ కేర్ఫుల్లీ, ఎవ్రీ సోప్ మాలిక్యూల్ విల్ బి హ్యావింగ్ two ends, namely hydrophilic end and hydrophobic end. Hydrophilic end is also known as ionic end, and hydrophobic end is also known as hydrocarbon end. So whenever these are inserted into the dirt molecule of water, the hydrophilic end or ionic end will get reacted with the water, whereas hydrophobic end or hydrocarbon end reacts with the grease or stain or dirt molecule. In this way, by reacting more number of soap molecules together with the hydrophobic ends on the dirt grease, it will be displayed from the fabric, and finally the cleaning action of soap is going to be happen. సో అలా జరుగుతున్నప్పుడు
there is a resulting in the formation of a spherical aggregate of all the soap molecules together is called as a micelle formation. So finally you can see that micelle is a spherical aggregate of all the soap molecules together inside a క్లాత్. ఓకే, సో దాన్ని మనం మిజిల్ అంటాం. క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ కూడా ఇదనమాట. సో ఇంకా నెక్స్ట్ సెషన్లో ఇంకా హార్డ్లీ మనకు ఒక 2 to 3 టాపిక్స్ మిగిలే, విల్ కవర్ సూన్. సో ప్లీజ్ నోట్ ఆన్ దిస్ టాపిక్, క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అండ్ మిజిల్ ఫార్మేషన్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.